తన గడ్డగాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దురతనాన్ని దత్తం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడుగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పారిపీడిన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ సీమధరల శబ్దం భరతఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే సీమలకు నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మానవ జాతి తలుచుకుంటే ఈ సీమధరలకు త్రుటిలో గదులు మొదలు లేకుండా చేయగలరు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు గంటం పడాలు అశేషమన్య సూరులారా, కరిపై లంఘించే కదమ సింహములారా, కదలండి కథనానికి. థ్యాంక్ యూ. కాదు కాదు, ఒక మొక్కల పైన కూర్చొని ఇట్లా క్రాస్ ఉంది, ఇట్లా అటు సైడ్ తిరుగు. ఓకే, పైకి లేపు పైకి లేపు పైకి లేపు పైకి లేపురా. కొట్టు మేడకి కొట్టు. ఇరుకు క్యాప్ క్యాప్ ఎక్కడ పసుపు బొద్దు తిరుగున పసుపు పైడి రంగు పసుపు నీలం ఆకాశం నీలం అగట జలాలు నీలం శ్రీరాముడు నీలం ఆకుపచ్చ పంట పొలాలు ఆకుపచ్చ రామచిలుక ఆకుపచ్చ భూమాత చీర ఆకుపచ్చ. థ్యాంక్స్. మన అమ్మ నాన్న ప్రేమ తెలుగు స్వచ్ఛమైనది, అది మర్చిపోతే ఎలాగో. ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు వస్తున్నారు.
అలా ఉన్న ఎక్కువ షోలో ఉండండి రెడీ. ఓకే అమ్మా ఓకే. కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. పికాక్, ఇంకా ప్యారెట్, ఇంకా పీజియన్, ఇంకా ఓకే. మరి ఇన్ని పక్షుల పేర్లు తెలుసు కదా, అన్ని పక్షుల్లో తెలివైన పక్షి ఏదిరా? ఎస్, కాకి. కాకి చాలా తెలివి ఎక్కువ. అందరికీ ముందుగా తెలుగు భాష శుభాకాంక్షలు. అందరికీ ముందుగా తెలుగు భాష శుభాకాంక్షలు. నా పేరు అఖిల్ చోబిత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది తెలివైన కాకి నీతి కథ. అడవిలో నక్క ఆహారం కోసం వెతుకుతూ ఉండాను. చెట్టు మీద కూర్చొని ఉన్న కాకి నోటిలో మాంసపు ముక్కను చూసి నక్కకు నోరు ఊడింది. నక్క కాకితో అన్నది, సోదరా, నీవు బాగా పాడుతావని విన్నాను. ఒకసారి నీ పాట నేను వినాలనుకుంటున్నాను. కాకి మాంసపు ముక్కను తన కాళ్ళ కింద పెట్టుకొని పాట పాడింది. అరే, ఈ కాకి చాలా తెలివైనది లాగా ఉంది. నక్క పాట విని చాలా బాగుంది మిత్రమా, నీ పాట చాలా మధురంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పాట నేను వినలేదు. నక్క అన్నది, నువ్వు డ్యాన్స్ కూడా బాగా చేస్తావు అని అన్నది. కాకి డ్యాన్స్ చేసి చూపించింది. కాకి మాంసపు ముక్కను తన ముక్కుతో పట్టుకొని డ్యాన్స్ చేసి చూపించింది. అరే, ఈ కాకి చాలా తెలివైనది, బాగా తెలివైనది. ఇప్పుడు నా ఆకలి తీరేదలా, ఇక ఇంకొక చోట వెతుక్కోవాలనుకుంటూ బయలుదేరింది నక్క. నీతి: తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. మాంసం ముక్కని పోగొట్టుకోకుండా హాయిగా తినేసేసి మంచిగా నాట్యము చేసింది, పాటను పాడింది. మరి అదే కాకి తెలివి అంటే. మరి ఇప్పుడు చక్రవర్తి వచ్చేస్తున్నాడు. పురోహితులకు, మంత్రులకు, ప్రజలకు వందనాలు. బాబు నువ్వు ముందుకు రా బాబు. బీర్బల్ సభను ప్రారంభించండి. సరే మహారాజా. బీర్బల్, అటు చూడు. బీర్బల్ కేర్నర్ పాఠశాలలో 600కు 590 మార్కులు వచ్చాయి. చూడండి. అవును మహారాజా, అక్కడి టీచర్లు బాగా చెబుతారని విన్నాను. అవును, గోపీనాథ్ సార్ గారు మంచికి మారు పేరు అని విన్నాను. అతనికి నా వందనాలు. రాజా కొడుకు మనకి తెలిసిన వారిని ఆ పాఠశాలలో చేర్పించాలని గొప్పవారిని చేయాలి. సరే. నాట్య ప్రదర్శన. సరే, ప్రారంభించండి. నాట్యం జరుగుతుంది. చాలా బాగుంది. నాట్యం చేసినందుకు ఇదిగో నా కానుక. ఇక్కడ చూడు స్వామి, కాను పట్టుకొని బీర్బల్, తర్వాత కార్యక్రమం ఏమిటి? విందు భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. సరే, ప్రారంభించండి. నమస్తే రాజుగారు.
పడకుండా ఆ చెంచాని మనం తీసుకోవాలి. సరే మహారాజా. అతిథులారా, మా విందు బాగుందా? బాబు ఇటు సైడ్ తిరుగు, కెమెరా వైపు. బాగుంది. బాబు కెమెరా వైపు తిరుగు, కెమెరా వైపు. అతిథులారా, మా విందు బాగుందా? చాలా బాగుంది. నేను ఒక మాయాజాలం నేర్చుకున్నాను. ఆ మాయాజాలం పేరు నా జోబుల బాబు రే మీరు నా జోబుల చెంచా, ఆ జోబుల చెంచా. నేను ఇప్పుడు నా జోబులో ఒక చెంచాల నుంచి వేరే వారి జోబుల నుంచి తీస్తాను. నేను దొరికిపోతానేమో ఎలా అబ్బా? మీ జోబులో చూడండి. మీ జోబులో చూడండి. లేదు. మీ జోబులో చూడండి. మీ జోబులో చూడండి. నాకు జోబులో లేవు. మీ జోబులో చూడండి. నా జోబులో భలే వచ్చిందే. నీ మంత్రజాలం చాలా బాగుంది. బీర్బల్, ఎవరిని బాధపడకుండా చెంచాను తీసుకున్నావు. ధన్యవాదాలు. అరే బ్యాచ్ గ్రూప్ ఫోటో, గ్రూప్ ఫోటో. ధన్యవాదాలు. శుభోదయం ఆసీనులకండి. తిన్నారా అందరూ అన్నం? గురుగారు, నేను గడ్డన్నం తిని వచ్చిన. గురుగారు, నేను ఆవు పాలు తాగి వచ్చిన. గురుగారు, నేను సలిబువ్వ తిని వచ్చిన. ఒరే, అది సలిబువ్వ కారా, చల్లన్నం. అది ఒరే కాదా గురుగారు, మేము అన్నం తిని వస్తాం. అరే, పొద్దుగాల ఏం చేస్తుంది అన్నం తినకుండా? సరే, హాజరు తీసుకుంటా. అఖిల వచ్చిన. రిజవానా వచ్చిన. వినాసాయ్ వచ్చిన. చరణ్య వచ్చిన. మల్లేశ్వరి వచ్చిన. కీర్తి వచ్చిన. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం తెలుగు సందులు. గురుగారు, మా ఊర్లో తెలుగు సందులు మరియు కురువల సంధి ఉంది. అరే, తెలుగు సందులు అంటే అవి కాదురా. గురువుగారు, మా ఊర్లో తెలుగు సందు కూడా ఉంది. తెలుగు సందులు అంటే అవి కాదు. తెలుగు సందులా? ఉత్వ సంధి. ఉత్త సంధి కాదు, ఉత్వ సంధి. ఉత్వ సంధికి ఉదాహరణ నేనెట్లా. గురుగారు, మీరెట్లా పట్టు చీర కట్టుకొని గమ్మత్తుగా ఉంటారు. నేనెట్లా అని అడగలేదురా, ఏమంటివి అనే. నేనెట్లా అనే పదం చెబుతున్నా. ఆ పదంని విడదీస్తే నేను ప్లస్ ఎట్లా, నేనెట్లా. మా ఎన్ని కూర్చోమ్మను కాదమ్మా, ఇక్కడ చూడమ్మా కెమెరా. ఎనికి కూర్చో. ఇత్వ సంధి. ఆ పాప ఎనికి రమ్మను, ఆ పాపను కూడా ఎనికి రమ్మను. ఇట్లు సరగిత వరగిత. ఇట్లు కాదు, ఇత్వ సంధి. ఇత్వ సంధికి ఉదాహరణ ఏమంటివి? ఏమి అనలేదు గురుగారు. ఇలాంటి ఆట రేపు వచ్చిపోతుందని బడికి రాలేదని చెప్పింది. నువ్వేమో అన్నావని చెప్పలేదు. ఏమంటివి అనే పదం చెబుతున్నా. ఆ పదంని విడదీస్తే ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. తరువాత అత్వ సంధి. అత్తుల మా అమ్మ రోజు అవే పెట్టి దీపం ముట్టిస్తుంది. నన్ను ముక్కుకోమంటుంది. ఒరే, అత్తులు కాదురా, అత్వ సంధి. అత్వ సంధికి ఉదాహరణ వెంకటయ్య. మా అయ్య పేరు కూడా వెంకటయ్య. గురువు గారు, నేను మీ నాన్నగారి పేరు అడగలేదు, వెంకటయ్య గురించి చెబుతున్నా. వెంకటయ్యను విడదీస్తే వెంకట ప్లస్ అయ్య, వెంకటయ్య. ఇవన్నీ మీ పుస్తకంలో రాసుకోండి. మేడం ఉండండి మేడం, అట్లా ఫోటో చూడండి మేడం.
కొంచెం అమ్మ వెనక్కి కూర్చోమ్మా, నువ్వు వెనక్కి కూర్చోమ్మా. వి షేప్లో వెరీ గుడ్. రెడీ కాదు రెడీ. ఓకే 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 అమ్మా, మీరు కూడా నొక్కదా ఓకే ఓకే రెడీ రెడీ. స్ట్రైట్ ఉండు. What is this Putta Puja Rukko man? I don't understand. Please explain. ఇంటి పైన గుమ్మడి పాలు కాసేనంట కాయలెన్నో గుమ్మడి కాయలెన్నో పెరటిలోన మొక్కలకై వచ్చేనంట మేక ఒకటి దొంగ మేక ఒకటి చిలిపి పుడత ఒకటి వచ్చి కరిగనంట గుమ్మడికాయ పుట్టుకున్న అది జన 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 జాడ వచ్చే దొంగనంట మేక పైన తుమ్ముకున్న దెబ్బకు ఒడిసే దొంగ మేక పుట్టుకు జన జన తుమ్ముకునే What is that? Barabara Naja ఛందస్సు ఇది ఛందస్సు తెలుగు భాషకి తేజస్సు తెలుగు మాటకి విషస్సు గణాలతో పద్యత్వం తెలిపే వేదస్సు ఛందస్సు ఇది ఛందస్సు అడిగెదగని కడుగడి జడి అడిగిన తలమర్తను మడని నడను తన్ను ఎడబెడసిడి ముడి తడబడ అడుగిడి మడుగిడ చెడి అడుగిడి నడను స్త్రీ అలంకారం అందం చందం భాష అలంకారం శబ్దం అర్థం స్త్రీ అలంకారం అందం చందం భాష అలంకారం శబ్దం అర్థం నీ మోము చంద్రబింబం వలె అందంగానున్నది నీ మోము చంద్రబింబమా అన్నట్లున్నది అలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం శబ్దాలంకారం
చిన్నారి థర్డ్ క్లాస్ పిల్లల్ని క్లాస్ రూమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థర్డ్ క్లాస్ ప్లీజ్ స్టాండ్ అప్. థర్డ్ క్లాస్ ఓకే మేడం. ఓన్లీ థర్డ్. అబ్బాయి పిల్లలు ఇంకా లేవలేదు, ఇంత తెల్లవారు. నాన్న లేవండి అమ్మ, టైం అవుతుంది. వినండి, ఏం చెప్తే వినండి, మా ఇంట్లో తెలుసుకో, అక్కడ తెలుసుకోండి. అబ్బాయి ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపేసావు? ఈరోజు మేము స్కూల్కి వెళ్ళాము. ఏంటి, ఎందుకు వెళ్ళారు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదమ్మా, మాకు మా ఇంటికి మనం తెలుగు మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. అమ్మ నేను ఇంకా 10 నిమిషాలు పడుకుంటానమ్మా. చీపురు కట్టుతో బాధ ఇంకా పడుకున్నావండి. అమ్మ తెలుగు అంటే ఏమిటి? నీకు నేనంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం అమ్మ. ఎందుకంటే ఇష్టం? ఎందుకంటే నువ్వు మా అమ్మాయి కాబట్టి. మరి అమ్మ భాష అంటే కూడా ఇష్టం ఉండాలి కదా? అమ్మ భాష అంటే అమ్మ మాట్లాడే భాష. అయితే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. అది కాదు అమ్మ భాష. తరతరాలుగా మన అమ్మ, అమ్మమ్మ, నానమ్మ మాట్లాడే భాష. ఇది వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా మాట్లాడతారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన మాతృభాష తెలుగు. వచ్చిందమ్మ వయ్యారి. కెమెరా ఫేవర్ ఇస్తాయి. వదిన పిల్లలేంటి ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం అంట కదా, స్కూల్కి వెళ్ళము అంటున్నారు. అసలు తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటో తెలుసా పిల్లలు? అదేంటి దాని గురించి ఎంతో గొప్ప పాట ఉందో తెలుసా? ఆంటీ ఆ పాట కానీ మీరు ఇప్పుడు పాడతారా ఏంటి? అబ్బా మీరు ఊరుకోండి, వదిలేందుకు మీరెందుకు వచ్చారు? ఏమి లేదు వదిన, ఊక అలా చూసుకెళ్దామని వచ్చాను. వెళ్ళేసి వస్తాను. బాయ్ ఆంటీ. మీకు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసా పిల్లలు? దీనిని విదేశీయులు కూడా ఎంతగానో అభిమానిస్తారు, కానీ మీరు దీన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎంతో మంది కవులకు ఆశ్రయం ఇచ్చి భువన విజయం స్థాపించిన ఆ ఆంధ్రమోజ శ్రీకృష్ణ దేవరాయలే వచ్చి చెప్పినా కూడా మీకు అర్థం అవ్వదేమో. పిల్లలు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, ఎందుకు ఇంకా పాఠశాలకు వెళ్ళలేదు? ఇది మన భాషకు చాలా అవమానం. అసలు మన భాష అంటే ఏమిటో తెలుసా? తెలుగు దేవయున్న దేశంబు తెలుగును, ఏను తెలుగు వల్ల ఉన్న తెలుగు కంద ఎల్లను పులుగురువ ఎల్గమే పాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎన్ని భాషలు ఉన్నా మన భాషలో ఉండే మాధుర్యం, సౌభాగ్యం ఏ భాషలో ఉండదమ్మా. గోదావరి అడవి యొక్క సోయాగం, కృష్ణవేణి తరంగాల భయంకం మన సొంతం. తేనెల వంటి మధురమైనది మన తెలుగు భాష. మరి మనం ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము? చక్కటి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే వాళ్ళు గిడుగు వెంకటరాము. నమస్కారం ప్రభు. ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ దేవరాయలు, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఇదిగో గిడుగు వెంకటరామూర్తి, ఈ పిల్లలకేదో సందేహం ఉందంట. ఈ సందేహాన్ని నువ్వే విముక్తి చేయగలవు. తప్పకుండా. పిల్లలు, ఏమిటి మీ సందేహం? ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? మన తెలుగులోని రచనలు అన్ని ప్రాచీన భాషా సాహిత్యంలో ఉండేవి. అవి ఆ మహా పండితులకు కానీ మనలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. దాని వలన మనలాంటి సామాన్యులకు సాహిత్యం అనేది ఎక్కడ దూరం అయిపోతుందా అని నేను ఈ సభను ప్రారంభించాను. అంటే మనం మాట్లాడుకునే భాషలోనే మన రచనలను, గ్రంథాలు రచించి అవి ఫలితముగా సాహిత్యాన్ని మన అందరికీ అందుబాటులో ఉంటుంది. మరలా నా తెలుగు సుసంపన్నం అవుతుంది. ఈ మహానుభావుడి జన్మదినోత్సవం మనం ఎల్లప్పుడూ మన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుందాం. ఏది ఒకసారి చెప్పండి, ఇక్కడే ఉంటారని? లేదు, మేము ఇప్పుడే తెలుగు భాష దినోత్సవంలో పాల్గొంటాం. ఏది ఒకసారి అందాం. జై తెలుగు భాష, జై జై తెలుగు భాష, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష.
ఒకసారి దగ్గర అందరి దగ్గర ఉండండి. ఒక ఫోటో బాబు కెమెరా వైపు రండి. అన్ని దగ్గర నవ్వమ్మా. అందరికీ నమస్కారం. నేను తెలుగు తల్లిని. నాయందు ఎందరో మహారాజులు వీరులు జన్మించారు. నాయందు ఎన్నో పుణ్యక్షేత్రాలు నదులు చక్కని అడవులు ఉన్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అనే శ్రీకృష్ణదేవరాయడు నా బిడ్డే. సైంటిస్టులు తెలుగు గౌరవాన్ని విదేశాలలో చాటుతున్నారు. అమ్మ ప్రేమను తెలుగు భాషను ఎన్నడూ మరవవద్దు. ధన్యవాదములు. ఇప్పుడు తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి పాట రూపంలో పాడడానికి మన 10వ తరగతి విద్యార్థి అయినట్టుగా చప్పట్లు కొడుతూ అబ్బాయిని ఆహ్వానిద్దాం. మధురము సారంలో అనంత కోకిల గానంలో మురిసిన తెలుగు రామచిలకల లాపనల జాము రాత్రి వెన్నెలల పోసి నవ్వుల తొందరున విరిసే తెలుగు భాష. అమ్మ ప్రేమకు రూపముల కొమ్మ పుట్టిన కుసుమముల గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచే తెలుగు భాష. వీణల వీధల నిదయంలా తెలుగు తేనెల మాదర సారంలా మారింత కోకిల గానంలా నిలిచే తెలుగు భాష. ఆది కవి నన్నయ్య బట్టు ఖ్యాత నసిగినాడు. మోత మొసగ ఇతిహాస వేదికపై భాష మోపినాడు చూడు. సాధువులై పానములకు ఆదరించిన చూడు. ఆదరించి శతకాలు రచన నలరచీనుడు. వీణల దీనల దినోత్సవంలో తేనెల మానత కోకిల గానంలో మురిసే తెలుగు భాష. మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులు కన్న తల్లివే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు హిమ విద్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల శ్రావణాలు పసరి పంట క్షేత్రాలు పంచలోన కళిజాలు నిజంగాను రక్త గర్భివే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము భరతమాత జయము నీకు జగన్మాత. నాగరికత పామర్లై ఉన్నప్పుడు వేదాలను వెతికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు. నిజంగాను జగజ్జగితివే జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. జయము భరత. మన పేరు నిలబెట్టేది ఒకే ఒక జయం ఆడేనా? ఈ సందర్భంలో మనం ఒకసారి భరతమాతకి చాలా జోష్లో ఉన్నారబ్బా ఈరోజు. ఓకే, మరి అదే జోష్లో ఒకసారి రుద్రమాదేవి అను నేను ప్రజల ధనం దేవి అను నేను
ప్రజల ధనం మానం ప్రాణం ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటానని మీకోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. హహహ. అలా ప్రమాణం చేసిన నేడు ఎంతో మంది ఆడవాళ్లకు రుద్రదేవుడిగా పరిచయం అయ్యాను. మా నాన్న గణపతి దేవుడికి పుత్ర సంతానం లేదు, అందువలన నన్ను మీ అందరికీ రుద్రదేవుడిగా పరిచయం చేశాడు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్నే గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న ఆ పాలనలో నేను మీ రుద్రమాదేవిని అని తెలిసింది. ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు. నేను భయపడలేదు. మళ్ళీ ముందుకు వచ్చాను. మీకోసం వచ్చాను, మన రాజ్యం కోసం వచ్చాను. బాధపడ్డాను, ఎంతో బాధపడ్డాను. మా నాన్నను అలా నిలదీస్తుంటే బాధపడ్డాను. అప్పుడు నేను అన్నాను, ఆడవాళ్ళు అయితే ఏమవుతుంది, కష్టపడుతున్నాను కదా, మీకోసం ఎంతో కష్టపడుతున్నాను కదా. అదే నేను రాజు అని తెలిసినప్పుడు జయహోలు కట్టిన మీరే నేను రాణి అని తెలిసినప్పుడు ఎందుకు నిలదీస్తున్నారు? నా ఈ కోపంతో సామంతులు ఎదురు తిరిగారు. నేను భయపడలేదు. నాకిదో లెక్క. నేను వాడిని ఓడించాను. నా కోపంతో వాళ్ళని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న పాలనలో గొడవ, నా పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసం. సహించలేకపోయాను. ఎంతో కోపం వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఒక తల్లి పాలు తాగి పెరిగే వాళ్ళు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అయినప్పుడు ఒకే నది నీళ్లు తాగి పెరిగే వాళ్ళం. అన్న చెల్లెళ్ళం అక్క తమ్ముళ్ళం కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నారు. నేను మీకు చెప్పేది ఒక్కటే, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి, ఎంతో పని చేయనివ్వండి. ఏమవుతుంది? ఆడవాళ్ళు అయితే ఏమవుతుంది? అదే నేను రాజు అని తెలిసినప్పుడు జయహోలు కట్టారు, కానీ నేను రాణి అని తెలిసినప్పుడు నన్ను నిలదీశారు. నేను వెనకడుగు వేయలేదు, మళ్ళీ ముందుకు వచ్చాను. మీకోసం వచ్చాను, మన రాజ్యం కోసం వచ్చాను. నేను మీకు చెప్పేదొక్కడే, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి, ఎంతో పని చేయనివ్వండి. జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. సార్ మామూలు చేతులు మామూలు ఓకే సార్ అండి. సార్ ఓకే సార్. రామాంజలికి నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయేది మన భాష. మనం మాట్లాడే భాష తెలుగు కనుకనే తెలుగు మనం మాతృభాష. తెలుగుని తెలుగు ఆంధ్రంలో అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే అధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. అమృతంతో సమానమైన భాష, అనితేటమైన భాష, తేన లాంటి భాష అని దేశ భాషలందు తెలుగు లేస అని విన సొంపైన భాష అని మన భాష శాస్త్రవేత్తలు కవులు మన తెలుగు భాష గురించి చెప్పారు. విదేశాలలో కూడా ఈ మ్యూజికల్ లాంగ్వేజ్ అని తెలుగు భాష మెచ్చుకుంటారు, నేర్చుకుంటారు. వేల సంవత్సరాలుగా వాడబడుతున్న మన తెలుగు భాష అమ్మ పాడే జోల పాటలు, పిల్లల ఆట పాటలు నిండుగా ఉంది. పువ్వులలోని మధువ, పున్నని వెన్నెల, చిట్టిపాప నవ్వు, పులితనే కలిపి చూడు, తెలుగు పలుకులనే వసించి అని అన్నారు. తెలుగు భాష గురించి ఆచార్య తిరుమల అనే కవి మన తెలుగు అక్షరాలను ముత్యాలను ఒక చోట పెడితేనే రెండు ఒకలాగా ఉంటాయి అన్నారు. థ్యాంక్ యూ. భాష
చాలా చక్కగా చిక్కగా పసిపాప నవ్వుల్లాగా ఉంటుంది. మరి మన ముందరికి అహన పెళ్ళి అంటూ డాన్స్ చేయడానికి 6th క్లాస్ సహస్ర వస్తుంది. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హలో హలో. Infotech Computers, Bhagyanagar, Karnool. Java Full Stack, C, Python. మన పరమానందయ్య గారు వచ్చి ఏం చేస్తారో చూద్దామా. ముందు వాళ్ళ ఊరికి వెళ్ళాలని
ఉండేవారు. వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు నవ్వులు తెప్పిస్తాయి. ఈ కథలో వాళ్ళు చేసే అమాయక పనులేంటో తెలుసుకుందాం. ఒకరోజు ఆ శిష్యుడు పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగు దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగు చూడగానే చాలా భయం వేసింది. ఎలా దాటాలో అని అటు ఇటు తిరుగుతున్నారు. అరే రాత్రి అయిందిగా, వాగు రోజంతా ప్రవహించి అలసి తెలుసురా. అదెంత పని ఇప్పుడే కనిపెడతా. అరే ఈ వాగుకి ఏం పని ఉందో ఏమో, ఇంకా నిద్రపోలేదు. అరే వాగుకి వాత పెట్టాలని నా మీద పగపడుతుందో ఏమోరా. మన గురువారు ఉండగా మనకెందుకు భయం, మళ్ళీ చూస్తాం. వెళ్ళు. వాగు నిద్రపోయిందిరా. ఎలా కనిపెట్టావురా? అరే అదే కర్ర తీసుకొని అటు ఇటు తిప్పి వెంటనే నీళ్ళలో ముంచేస్తా. అంటే వాగు పుస్తానే లేదు, అంటే వాగు నిద్రపోయింది అంటే కదా. అయ్యో మరి మునిగిపోదామేమో. అందరం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెళ్దాం, అప్పుడు ఎవరు మునగము. అరే నాకేమో సందేహంగా ఉంది. వాగు మన మీద పగపట్టి ఒకరిని మింగేసిందేమోరా. నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. మనం 11 మంది ఉన్నాం రా. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. నిజమే రే, మనం 11 మందిమే ఉన్నాం. పదండి రా గురువారి దగ్గరికి వెళ్ళి చెప్దాం. ఏమైందిరా? గురుగారు, వాగు మా మీద పగబట్టి ఒకరిని మింగేసింది గురుగారు. వాగు మింగటమేంట్రా? నిజమే గురుగారు, వాగు మింగింది. ఒకసారి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది ఉన్నాం గురుగారు. బుద్ధి లేని వెదవల్లారా, తమను తాము లెక్క పెట్టుకున్నవారా? లెక్క పెట్టలేదు గురుగారు. నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మీరు 12 కూడా ఉన్నారు కదరా.
మణి కైలాసం గురుగారు భోజనం కాస్త ఎక్కువైందిరా మీరు శాంతి తీసుకోవాలి. అలాగే గురుగారు మీకోసం పరుపు కూడా వేస్తాం. అలాగే కాళ్ళు కూడా వాడతాం. సరే అదే పరుపేంద్రా. బాబు కెమెరా ఫేవర్ చేస్తా. నన్నే చెబుతావా? నీ సంగతి చెబుతావురా. ఈ సంగతి చెబుతావురా. తగిడ 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 తగలయ్యా మీకు కాల్పట్టదు ఏమొద్దు పోన్రా. ఇక చూసుకోరా నీ కాలుని. నువ్వు చూసుకోరా. అయ్యో అరే ఏం చేస్తున్నారా? అయ్యో గురుగారు కోపం వస్తుంది ఊకున్నారా. నా కాళ్ళు వస్తే నేను ఊరుకుంటానా? మునాకల్లా నరికేసా. నా కాళ్ళకి వస్తే నేను ఊరుకుంటానా? పచ్చడి చేసేస్తా. వదలండి. గురుగారు ఊకున్నాను. మీ కాలు కాదు కదా గురుగారు, వాళ్ళ కాలు వాళ్ళే పెట్టుకుంటారు. ఊకున్నాను గురుగారు. ఆపండ్రా. హలో డిస్పస్ బాగుంది. ఇలా హలో మా కూర్చోవాలన్నా 8th క్లాస్ గర్ల్స్ ఆ లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి కూర్చోవాలమ్మా. చాలా చక్కగా బాగా సెట్ అయ్యారు నాన్న. చాలా చాలా అందంగా ఉన్నారు మీరందరూ. అన్న కొంచెం నాన్న సైడ్ వేసేనా.
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా తుమ్మల్లోన పక్షులన్నీ తమ పుట్టను మార్చుకోవు భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు అది భాష ఆచారాలను మింగేయరు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా గుప్పు బాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీదని అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా రాజాదిరాజ రాజ మార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ నూరు రాయలగాండ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 కృష్ణదేవరాయలు వారు ఇచ్చేస్తున్నారు. హలో హలో సాహితీ ప్రియులకు పురా ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవంతంగా పూరించి నేను భువన విజయం చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి మొదటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య, కానీ
ప్రభువుల ఏడబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరణ కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగదేలనందువా తెలుగదేలయున్న దేశంబు తెలుగెను. తెలుగు వల్ల ఉండ తెలుగు కొండ ఎల్లను కులబలువ మెరుగవే బాసాడి. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాధ్య మీ పద్య సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ముళ్ళు తమ్ముడన్న లయరు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మునసి లక్ష్మణుండాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమామీది ఎరసి చూడా, నాగ్రజనుజులై రణుజాగ్రజులుగా. కలినెత్తుకపోయి ఎలుక కలుగునది దీనిని అర్థవంతంగా పూరించండి పటమూర్తి గారు. పల్లె జీవనాలకు సుపరిచితమైన చక్కని సమస్యను ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు శర్కరతో నొనరించి ఆర్చే, కండెబెట్టెడుచో దరిమరచన్ వర్తకుండ. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియేన్. ఆహా, ఎంత అద్భుత పూరణం! ఎలుక ఏనుగును ఎత్తుకోగలదా? ఆ ఏనుగు ఆ రంధ్రంలో పట్టణ. ఆహా, ఏనుగులు చిలుకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి వాటిని బహుళంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మను మర్చడాన్ని, దానిని ఆ ఎలుక రంధ్రంలోనికి ఈడ్చుకుపోయినది. అందుకే ఈ భావం విలువైందిగా ఉన్నది. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న కవి. అందుకోండి. గాడిద ఏడ్చెంగదన్న ధన సంపన్న. దీనిని పూరణ చేయండి. రాజశేఖర మానవులో ఆడిన మాటను తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేము. అయినా దైవ కృపతో పూరించెదను. అడిగిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చటం గగన్న గణ సంపన్న. లౌకిక జీవన గమనంలో జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పిన మనిషి గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దుష్యంత రూపంలో సాగిన మీ పూరణ బల. తిమ్మన్న కవీంద్రులు లోకరీతిని వీటి లేకుండా చెప్పారు. ఇప్పుడు అనే సమస్యకు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావించడం. నిన్ను 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 నిన్నుంగని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మున పలుకోడి రాగములు మోదము నల్లుచు పల్కొనిట్టులన్ నడ నడ నాన నాన నడ నాన 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 నడ. బల శ్రీకళ అత్యశ కవితంగా పొందిన దుర్జటి విజయనవర కవుల నుంచి జానపదాలు పలికిన మన కవుల సాహిత్యాన్ని గొప్పతనాన్ని, మన సభ గొప్పతనాన్ని పొలంలో పనులు చేసుకుంటున్నా కూడా లయ తారానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపద సత్తు జానపదమే కదా, సత్యం చెప్పారు. తర్వాత రామకృష్ణ, మీదే వంతు. మీ పదముల ఫలాన్ని మేము ఎరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మల్ని వెళ్ళిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహోప్రభు.
మేక తోక 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 మేక 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 తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి మేకలను అడవికి తీసుకుపోతాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనక భాగాన్నే ఉంటుంది. ఆ తోక వెనక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దతపదాలతో చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులే పదునే, అందుకే మీరు వికటి కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలకొండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడైన నాకు భారతార్థం పురాణం ఇచ్చారు, పురాణం చేసేదరు. ఓ ఈ కురురాజా నీ కొడుతు కొత్త గోల్ల కొండవలె నుండు వినుమూలముండదింకా బండనమున్ను గెలుపింతు పాండు సుతుల నూరమున్ పూలదండరే కొత్తకుండ. ఓయ్ కురురాజా, నీ కొడుకు దుష్యంతునిది ఇంత గోర్ల కరిగిన మనస్సు, ఆకారమేమో కొండలాగా ఉన్నది, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరంలో ధర్మానికి బుద్ధులైన పాండవులే గెలుస్తారు. నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కొండను రేకొత్తకొండ అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి గురించి వేరే వాళ్ళు ఒక పద్యం చెప్పామన్నారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తిని గాయ శ్రీకృష్ణదేవరాయ, మీరు కోరినట్లే వినిపిస్తాను. ముత్యమే జడనిధి మణించే సోమకు గురుమవై కౌవపు కొండ మోసే గడియై హిరణ్యాక్షు గిటడంగించెను హరి అయి వరించు బ్రహ్మదజనకు వటుడై బలిదనజు వచ్చించు కుదించే భార్గవుడై చక్రపత్య జెండ దశరథ రాముడై దశకంఠు దెగడాచే శౌర్య అయి దుష్టులను సంహరించే. మత్స్యావతారణ సోమకాసులను చంపాడు. కూర్మమై మందాకిని మోసి పాల సముద్రం చిలకడానికి సహాయపడాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధి మార్చి శివుని చేత త్రిపురాసురుణ్ణి చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. ఇలా దశావతార కార్యకారణాలను మనోహరమైన రీతిలో మీరు చాలా అద్భుతంగా చెప్పారు. మీ అభినందన స్పందన మహారాజా. మహాప్రభు, వచ్చే దారిలో నాకు ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మిక్కిస్తాను. తప్పకుండా. సభారంభంలో మేము మీకు మాటిచ్చాము కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందరందరే, దీనిని పూరించండి. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్యనే. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగాంతాలకు ఇనుమడింపజేయాలన్న మీ ఆప్యాయత, సంతోషం నన్ను ఎంతగానో సంతోషింపింది. పూరణ చేసేందును సంతోషం. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగర కుల్వదావదుల్, కొందరు చాదిరి ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్లందు, కొందరు గాయకుల్లందు, అందరు నందరే యందు, అందరు అందరే యందు, అందరందరే. సభలో కొందరు పాండిత్యమే ఘనంగా కలవారు, కొందరు నాగరికలు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చిత్తమైన ఇష్టపడతారు.
నేతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహిత్య సంస్కృతిని గుర్తు చేస్తూ అందరూ అందరా అనడం వలన ఎవరికి వాళ్ళే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పద్య గానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతలు. స్వస్తి. కిందికి ఇంకా ఓకేనా? అట్లే అంతేలేనా? చిత్రగుప్త, ఈరోజు ఈ కేఎన్ఆర్ పాఠశాలలో ఏదో కార్యక్రమం జరుగుతున్నట్లుంది. ఏముంది ప్రభు, ఏదో చిన్న కార్యక్రమం చేస్తే వీళ్ళు పెద్ద గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏమంటివి చిన్న కార్యక్రమమా? 120 మంది విద్యార్థులతో మన సంస్కృతి సంప్రదాయాలని కలగరిచినట్టు కనపడజేస్తున్న ఈ కార్యక్రమం చిన్నదా? అంతతో పాటు ఈ యొక్క పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా. ఇది చిన్న కార్యక్రమం కాదు, ఇది చాలా గొప్ప కార్యక్రమం. అదంతా సరే కానీ ప్రభు, వీళ్ళ క్రమశిక్షణ విషయంలో నాకు ఎందుకో కొంచెం సందేహంగా ఉంది. ఆపని సందేహం చిత్రగుప్త, మా పాఠశాలల యొక్క క్రమశిక్షణ గురించి మీకు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చెప్తా చూడండి. అవి ఏంటంటే, ఉదయాన్నే వచ్చిన వెంటనే ప్రేయరు, దాంతోపాటు మెడిటేషన్, అలాంటి యాక్టివిటీలు ఎన్నో చేస్తూ మీ ముందు పిల్లలకి ఎన్నో క్రమశిక్షణ సందేహాలు మేము నేర్పిస్తున్నామని మీకు కనపడట్లేదా? అంతేకాకుండా ఇంపాక్ట్ ట్రైనింగ్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా మేము చేస్తున్నాము. అవి మీకు కనపడట్లేదా? ఏమి చిత్రగుప్త, అలాంటివి మా క్రమశిక్షణకే మీరు క్వశ్చన్ చేస్తురా? ప్రశ్నిస్తున్నారా? అది సరే ప్రభు, ఇంతకీ మీరు చదువు సందేహాల విషయం దాని గురించి ఏమని చెప్పగలరు? ఇది కదా నాకు కావాల్సిన క్వశ్చన్. ఇదేంటంటే, కనపడట్లేదా? ఆ మార్కులు మీకు 590కి 600. అంతేకాక గణితంలో, హిందీలో, మన తెలుగు భాష అయిన తెలుగులో 100కు 100 మార్కులు కనపడలేదా? అంతేకాక ఈ కర్నూలు నగరంలో ఉన్న పాఠశాలలో మా యొక్క పాఠశాల గొప్పతనం ఏమనగా 470 మార్కుల యావరేజ్ స్కోర్తో మేము మీ ముందు ఉండలేదా? ఏమంటివి చిత్రగుప్త? మా యొక్క చదువుల గురించి మీకు ఒక క్షమాపణ మీకు కోరడం వల్ల మీరు కోరుతున్నాము. ఎందుకంటే మా యొక్క పాఠశాల యొక్క గొప్పతనం మీకు ఎన్ని రెట్లు చెప్పినా సరిపోదు. అంతేకాక ఎన్నో కార్యక్రమాల్లో మాకు మేమే పేరు పెట్టిన వాళ్ళని, ఇండిపెండెన్స్ డే, గణతంత్ర దినోత్సవం, అదే కాక మ్యాథ్స్ డే, సైన్స్ డే, ఇలా నాన్న కార్యక్రమాలని మేము చిత్తం ప్రభు, ఈసారి మనం భూలోకానికి వస్తే మొట్టమొదటిగా విచ్చేసే పాఠశాల కేఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది కదా చిత్రగుప్త. ధన్యవాదాలు ఫర్ అవర్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. మన గురించి మనం మాట్లాడుకుంటే బాక్సులు బద్దలవుతాయి, రికార్డులు బ్రేక్ అవుతాయి. కాకపోతే మనం చాలా వినయంగా విధేయతతో ఉండాలి. కాబట్టి చాలా సౌమ్యంగా ఉంటాం. మన ఫలితాలు మాత్రమే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అయిపోయింది కదా, ఏం చేద్దాం? నెక్స్ట్ పంపించేద్దామా?
590 సాధించిన కేఎన్ఆర్ పాఠశాల విద్యార్థుల ప్రతిభను తక్కువ చేసి చూస్తుందివా చిత్రగుప్త? కళ్ళు కనపడవా, కండ కావరమా? కెమెరా కొట్టేవరా నువ్వు? కానరా, నిలవన్నారాడా? పట్టరా, నేను ఆకలేదు. ఓకేనా, రెడీ? వద్దు పర్వాలేదు, వద్దులేమ్మా వద్దులేమ్మా. అన్నా జగదీష్ అన్నా, సార్ జగదీష్ సార్ ఒక్క నిమిషాలు అండి. ఒకసారి చైర్ వేసుకుని కూర్చుంటే బాగుంటుంది మధ్యలో. ఓకే ఇలా చూడమ్మా, రెడీ? నవ్వమ్మా, స్మైల్ చేయండి. రెడీ? ఓకే అన్న, స్ట్రైట్ ఉన్నానా? స్ట్రైట్ ఉండు. రెడీ? సార్ అలా ఉండండి సార్, ఒక్క నిమిషం అలా ఉండండి. మోర్. ఓకే సార్. బాగుంది. దగ్గరికి సార్. ఓకే సార్, రెడీ చూడండి సార్. ఒక్క నిమిషం అలా ఉండండి. అమ్మా శ్రీకృష్ణదేవరాయలు కత్తి మేడ గిట్ట ఇట్లా పడుకుంటుంది మేడం. అలా ఉండండి బాబు. నువ్వు రా, ఏం పాపం చేసావు? ఓకే రెడీ మేడం. ఓకే మేడం. మేడం సార్ ఇలా చూడండి సార్. మాకు వస్తుంది సార్. ఓకే సార్, రెడీ మేడం. మనతో మాత్రం సార్ ఎలా ఉన్నాను సార్? రెడీ సార్? వన్ మోర్. ఓకే సార్. మోచేది. ఓకే సార్. మేడం ఇలా కెమెరా మేడం. రెడీ మేడం? కెమెరా చూడాలి మేడం. ఓకే ఓకే మేడం. రెడీ శ్రీకృష్ణదేవరాయలు రెడీ. ఇప్పుడు బాబు రెడీ? ఓకే అమ్మా, సూపర్.